ప్రెజెంట్ మనం శృంగారపురం గ్రామంలో ఉన్నాము. మరి నా బ్యాక్‌గ్రౌండ్ అంతా చూస్తే గనక నేను ప్రస్తుతం బెల్లం కసరు దగ్గర ఉన్నాను. సో, ఇదంతా కూడా చెరుకు ఈ పొలంలో నుంచి తీసిన చెరుకు డైరెక్ట్‌గా ఇక్కడికి తీసుకొచ్చేస్తారు. సో, ఈ చెరుకుని బెల్లం కసరు దగ్గర ఉన్న ఈ యొక్క మిషన్‌లో పెడతారు. మిషన్ దగ్గర నుంచి కూడా మొత్తం చెరుకు జ్యూస్‌ని డైరెక్ట్‌గా అక్కడ ఉన్న కళాయి దగ్గరికి తీసుకువెళ్తారు. ఈ జ్యూస్ అంతా కూడా ముందుగా పైపుల ద్వారా కళాయి దగ్గర పెట్టడం జరుగుతుంది. సో, నెక్స్ట్ ప్రాసెస్ కళాయిలో ఏం చేస్తారు ఏంటి అనేది అక్కడికి వెళ్లి చూద్దాం. నమస్తే రవికాంత్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మ, చాలా బాగున్నాం. ఓకే. సో, ఎప్పటి నుండి మీకు ఈ బెల్లం వ్యాపారంలో ప్యాషన్ ఏంటి? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మా తాతల కాలం నుంచి మాది దుగ్గిరాల మండలం, శృంగారపురం, గుంటూరు జిల్లా అమ్మ. మా తాతల కాలం నుంచి మేము ఈ బెల్లం వృత్తిలోనే ఉన్నాము. మా తాతయ్య నాన్నగారు చెరుకు పండించేవాళ్ళంట. ఈ చెరుకు పండించిన దాన్ని మనమే దాని నుంచి చెరుకు రసం తీసి బెల్లం తయారు చేస్తే ఎలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు మా తాతగారు వాళ్ళు బెల్లం తయారు చేయడం బిగించేశారు. ఇప్పటికీ ఇది 79వ సంవత్సరం 79 సంవత్సరాలు నిండిందమ్మ ఈ సంవత్సరంతో కలిపి. 79 సంవత్సరాలు కంటిన్యూగా శృంగారపురంలో బెల్లం, ఒరిజినల్ బెల్లం తయారవుతూనే ఉంది. మేము కూడా మా తాతగారు 36 సంవత్సరాలు బెల్లం తయారు చేసిన తర్వాత వారు కాలం చెందినారు. దాని తర్వాత పరిస్థితుల ప్రభావాలను బట్టి పిల్లల భవిష్యత్తు గురించి మా నాన్నగారు టౌన్కి వలస వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు కూడా 16 సంవత్సరాలు బెల్లాన్ని వారి నాన్నగారి వృత్తిని కొనసాగించారు. మాకు ఇది ఒక కుల వృత్తిలాగా. తర్వాత మేము వ్యాపారం చేసుకుంటానే నేను కూడా పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయంగా వచ్చింది, మనం బెల్లం మీదే బతికాము, బెల్లం పంట ద్వారానే మనం ఎన్నాళ్ళు జీవనం కొనసాగించాము, దీన్ని పోగొట్టకూడదు, మంచిదాన్ని మనం ప్రజలకు అందిస్తున్నాము, వినియోగదారులు కూడా మన దగ్గరికి ఊరి పేరు బాగూడదు, మా పేరు బాగూడదు అన్న ఉద్దేశంతో 79 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాం. మా తాతగారు 36 సంవత్సరాలు, మా నాన్నగారు 16 సంవత్సరాలు, నేను 26 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఈ సంవత్సరంతో. ఆ విధంగా మంచి బెల్లాన్ని అందియాలి, బయట ప్రతిదీ కల్తీ ఉంటుంది అన్న ఉద్దేశంతో మనం కూడా కొంతమందికి మేలు చేసిన వాళ్ళం అవుతాం, మన కస్టమర్లు మనకు ఉంటారు అన్న ఉద్దేశంతో దీన్ని కంటిన్యూ చేస్తున్నాం అమ్మ. ఓకే. అసలు మీరేం చదువుకున్నారు? మేము చదువుల నిమిత్తం గుంటూరుకి వెళ్ళామమ్మ. చదువు అంత ఆశాజనకంగా కొనసాగటం లేదు అనేది నాకు అర్థమైంది. డిగ్రీ పూర్తి చేశాను, బీకామ్ చదివాను. అయితే ఏదో ఒకటి మనం ఒకరి కింద ఉద్యోగం చేయాలి, లేదు అనుకుంటే ఒకరి కింద పని చేయాలి. పని చేసే స్వభావం నాలో లేదు. ఉద్యోగం చేసినా మనం అణిగిమణిగి ఉండాలి, ఇలా చేయాలి అనేది ఆ దృక్పథంతో ఉండేవాడిని. సరే, ఇలా మనం ఒకరి కింద పని చేయలేమన్న ఉద్దేశంతో నా వంతుగా నేను మా పూర్వీకుల నుంచి కొనసాగుతున్న బెల్లం తయారీనే ఎంచుకున్నాను. భగవంతుడి దయ వలన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆ బెల్లాన్ని కొనసాగించాలనే దృఢ సంకల్పంతో దీన్ని కొనసాగిస్తున్నాను. కానీ రాను రాను ఏంటంటే ఈ బెల్లాన్ని తయారు చేయాలంటే చాలా వర్కర్స్తో ప్రాబ్లంగా ఉంది. మెయిన్ మనీ పవర్ ఎంత ఉన్నా కానీ మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువ అయిపోయింది. గతంలో అయితే చెరుకు పొలంలో నుంచి మోసుకొచ్చినా కానీ ఇక్కడ చెరుకు రసం తీసి కుండల ద్వారా దానిలో పోయటం అవన్నీ చాలా రిస్క్ ఉండేది. దాని మీద పోల్చుకుంటే కొంతలో కొంత రిస్క్ అనేది తగ్గినా కానీ ఇప్పుడున్న జనాభా పనిచేసే తత్వం ఒకటి కోల్పోయారు. కోల్పోవటం ఏంటంటే వాళ్ళు తినే ఆహార పదార్థాల వల్ల వారి జీవన శక్తి కూడా తగ్గిపోయింది, మ్యాన్ పవర్ అనేది తగ్గిపోయింది. తగ్గిపోవడానికి కారణం ఏంటంటే కల్తీ ఫుడ్ తింటున్నాం మెయిన్. దయచేసి కల్తీ ఫుడ్ అనేది మనం ఎంతో కంట్రోల్ చేసుకుంటే కానీ మన శక్తిని ఇచ్చేది ఒకటి సూర్యరశ్మి ద్వారా శక్తిని వస్తుంది, 2 మనం తినే ఆహారం ద్వారా శక్తిని వస్తుంది. ఆ శక్తిని మనం పెంచుకోవాలంటే మంచి క్వాలిటీ ఫుడ్ని ఎంచుకుంటేనే, ₹1 ఎక్కువైనా కానీ క్వాలిటీ ఫుడ్ని ఎంచుకుంటే అటువంటి క్వాలిటీ ఫుడ్ని మనం అందిస్తున్నాము. 100లో 2% అయినా కానీ మన బెల్లాన్ని తింటే బాగుంటారు అన్న ఉద్దేశంతో ఈ బెల్లం తయారీని గత 79 సంవత్సరాల నుంచి మేము తయారు చేస్తూ ఉన్నాము. పంటలో వచ్చేసరికి గొర్రెరువను, గేదెలది, ఆవులది పెంటపోగు వేస్తున్నాము. తర్వాత చెరుకు పండించిన తర్వాత లైట్గా కాంప్లెక్స్ వాడుతున్నాము, కానీ అధికంగా ఎట్టి పరిస్థితుల్లో వాడతలేదు. ఎందుకంటే నాణ్యమైన బెల్లం రావాలి అంటే కాంప్లెక్స్ ఎంత తగ్గితే అంత మంచిది. చెరుకు పండించిన తర్వాత మేము చెరుకు రసం తయారయ్యేటప్పుడు చెరుకు రసం తీసి దానిలో బెండకాయ పౌడరు మరియు బట్టల సోడా,
సున్నం పిడుగురాల నుంచి సున్నం ఒరిజినల్ సున్నం తెప్పించి ఆ సున్నము ఆ, బెల్లం మాడు వాసన ఉడికేటప్పుడు 3.5 గంటలు బెల్లం ఉడికిద్ది. ఆ ఉడికే బెల్లానికి ఆ, మనం గనక కూరల్లో గనక ఎలా నూనె ఎలా వాడతామో మాడు వాసన రాకుండా అదేవిధంగా ఆముదం వాడతామండి. ఆముదం వెనకటి నుంచి మనకు చాలా శ్రేష్టమైనది. తలకు కూడా రాసుకుని ఇప్పుడు అందరూ ఫ్యాషన్ అయిపోయింది, ఆముదం రాస్తే జిడ్డు అన్న ఉద్దేశంతో కొబ్బరి నూనె రాస్తున్నారు, ఇంకా వేరే వేరే రాస్తున్నారు. కానీ ఆముదం రాసుకుంటే మనకు మెదడుకు కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మేము కూడా మా దగ్గర ఉంటుంది కాబట్టి ఆముదం ఒరిజినల్ ఆముదం ఆముదం రాసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము ఈ విధంగా వెనకటి నుంచి 79 సంవత్సరాల నుంచి ఎలా వాడుతున్నామో అదేవిధంగా సున్నము, బెండకాయ పౌడరు, బట్టల సోడా, ఆముదం ఈ 4తో బెల్లం తయారు చేస్తాము. చాలా కమ్మగా బెల్లం కూడా వంటకం తింటే షుగర్ పేషెంట్లకు కానీ ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి, వృద్ధులకి, మరీ ముఖ్యంగా ఆడపిల్లలకి. నా దగ్గర వరంగల్ నుంచి ఒక మహిళ వచ్చిందండి. ఎంత చక్కగా వివరించిందంటే అవన్నీ వింటే ఇంత డేంజర్ ఉందా కల్తీ వాటిల్లో, మరీ ముఖ్యంగా బెల్లంలో ఇంత తేడా ఉందా తెలుసుకొని వచ్చానయ్యా, మీ దగ్గర మంచిదేనా కాదా. ఆమె నన్ను ఎన్నో విధాలుగా అడిగి, ఎందుకమ్మా అన్నిసార్లు అడుగుతున్నావంటే, నాకు ఆడపిల్లలు ఉన్నారయ్యా, ఆడపిల్లలకు మరీ ముఖ్యంగా తేడా వస్తుంది. నేను ఒరిజినల్ కోసం నేను వరంగల్ నుంచి వచ్చానని రాత్రి 7:30కి వచ్చింది. అటువంటి వ్యక్తికి ఆ రోజున బెల్లం అయిపోతే కూడా మా తమ్ముడు తీసుకున్న బెల్లాన్నే ఆమెకి ఇచ్చి మళ్ళీ ఆమె స్టేషన్ దగ్గర మేమే ఇక్కడి నుంచి 15 కిలోమీటర్లు వెళ్ళి ఆమెని ఆ వరంగల్ స్టేషన్లో దించేసారు. ఆమె చెప్తుంటే నాకు ఒక రకమైన కల్తీ ఫుడ్లో ఇంత ప్రమాదం ఉందా, ఆడపిల్లలకు మరీ ముఖ్యంగా ఇంత దారుణంగా ఉందా. అసలు ఆమె చెప్పింది నేను మీకు ఇప్పుడు పబ్లిక్గా వర్ణించకూడదు. చాలా రకాలుగా ఎన్నో హార్మోన్స్ ప్రాబ్లం వస్తుంది, అయ్యేని ఇవన్నీ చెప్తుంటే ఆ రోజు ఎంత బాధపడ్డాను, ఇవాళ కూడా ఆమెను తలుచుకొని అంతే బాధ వేసింది నాకు. దయచేసి కల్తీ ఫుడ్ మాత్రం దయచేసి మీరు ఎవరో చాలా కేర్ తీసుకోండి ఆరోగ్యం విషయంలో. ఇవాళ హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు అవుతుంది. మనం పెట్టే ఫుడ్కి 10 రూపాయలు పెడితే తప్పేం లేదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు బయట వాటికి బెల్లానికి మీ దగ్గర దొరికే ఒక బెల్లానికి ఏంటి తేడా ఏంటి? ఎందుకు మీ దగ్గరది ప్రిఫర్ చేయాలంటారు? బయట దొరికే బెల్లము పంచదార నుంచి తయారైద్దమ్మా. లారీ పంచదారలో వారికి హోల్సేల్లో కొనుక్కుంటే 30 రూపాయలకి దొరుకుతుందంట. బెల్లం కూడా పనికిరాని కుళ్ళుడు బెల్లాన్ని ఒక చిన్న కళాయిలో 5-6 బకెట్లు నీళ్లు పోసి 5-6 బస్తాలు పంచదార వేసి ఒక 50-60 కేజీలు వేసి మిఠాయి కలర్ వేసి బెల్లం తయారు చేస్తారమ్మా. అది చాలా నలుగురు మనుషులే 100 బుట్టలు తయారు చేస్తారు. మన ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ బెల్లమే ఎక్కువగా ప్రతి షాపుల్లో ఉంటుంది. అటువంటి బెల్లాన్ని తినడం వల్ల మనం అనారోగ్యానికి గురవుతాము. ఆ బెల్లం చెదలతో సమానం అమ్మ. షుగర్ పేషెంట్ తిన్నా కానీ వెంటనే వారికి షుగర్ బాగా లెవెల్స్కి వెళ్ళిపోద్ది. మా బెల్లం, మా నాన్నగారు కూడా షుగర్ పేషెంటే, మా అన్నయ్య షుగర్ పేషెంటే. అయినా కానీ మా ఇంట్లో మేము వండే ప్రతిదీ వాళ్ళిద్దరూ దాన్ని భుజిస్తూనే ఉంటారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. ఎటువంటి ప్రమాదం. అదే బయట కొనుక్కున్న బెల్లాలను తింటే మాత్రం షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయి ఇక షుగర్ ఉన్న వాళ్ళ పరిస్థితి మనం ఆలోచిస్తే చాలా దారుణంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎట్టి పరిస్థితుల్లో మీకు అవకాశం ఉంటే మా దగ్గర రండి. మేము ఇది 79వ సంవత్సరం. మా బెల్లాన్ని మేము గుంటూరులో కూడా మా ఇంట్లో కూడా ఇవ్వగలుగుతాము. ప్రతిరోజు మా ఇంటికి తీసుకెళ్తాము 6 బాక్సులు. అక్కడికి వచ్చిన వాళ్ళకైనా ఇస్తాము. అలా వారందరికీ లాస్ట్ ఇయర్ ఈలేని వాళ్ళందరికీ నేనే వాళ్ళందరూ ఫోన్ నెంబర్లో సేవ్ చేసుకొని, నా నెంబర్ సేవ్ చేసుకొని ఈ సంవత్సరం ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి నేను వాళ్ళు అడిగిన బెల్లాన్ని మినిమం 20 నుంచి 22 కేజీల బాక్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి పంపించాను. మీకు ఏదన్నా మీరు రాలేని పక్షంలో మా మీద నమ్మకంతో మీరు వచ్చి ఇక్కడ చూసుకొని బెల్లం కొనుక్కొని వెళ్తే మీకు నమ్మకం కుదిరింది. నన్ను నమ్మొద్దని చెప్తున్నాను. నమ్మకం ఒకసారి చూసుకున్నారనుకోండి, రెండోసారి మా మీద నమ్మకంతో మీకు నేను బెల్లం పంపిస్తాను. ఒరిజినల్ బెల్లం తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. సుమారు రోజుకి మీరు ఎంత బెల్లాన్ని ఇక్కడ తయారు చేస్తారు? మేము రోజుకి ఇక్కడ 6 కళాయిలు మాత్రమే తయారు చేస్తామమ్మా. 800 కేజీలు చిల్లరే బెల్లం తయారవుతుంది. ఈ 800 కేజీలు తయారు చేయని చెప్పడానికి 800 కేజీలు అంటే చాలా పెద్ద కిలోలు కాదు, టన్నులు కాదు. అలాంటిది దీన్ని తయారు చేయడానికి 35 మందిని కష్టపడతామంటే 35 మంది 800 కేజీలు తయారు చేస్తున్నామంటే అది ఎంత కష్టంతో కూడుకుంది. ఇంత రేటు ఎందుకు ఉంది అంటే మా అందరి కష్టం ఉంది కాబట్టి మీ ఆరోగ్యం కోసం మా 35 మంది కష్టంతో మీకు మంచి ఫుడ్ అందిస్తాం. ఇది రూపాయి బయట కల్తీ బెల్లం 30 రూపాయలు 65-70 రూపాయలకి అమ్ముతున్నారు. ఇక్కడ మేము ఒరిజినల్ చెరుకు రసం తయారు చేసి 140, 150, 160. యాలుక్కాయల బెల్లం 160, మామూలు పిల్లలు 1/4 కిలో బెల్లం 150, అచ్చు బెల్లం 140 రూపాయలకి అమ్ముదాం.
ఈ ఈ బెల్లం కూడా పగలగొట్టుకోవడం ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో చాలామంది ఏంటంటే అచ్చు బుట్ట బెల్లం నుంచి పావు కిలో 10 కేజీలు దిమ్ముకొచ్చారు, 10 కేజీల నుంచి కేజీ దిమ్ముకొచ్చారు, కేజీది అర కేజీకి వచ్చారు, అర కేజీ నుంచి పావు కేజీకి వచ్చాం. ఈ పావు కేజీ కూడా ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్లో ఓపిక లేదండి. మెయిన్ ఇప్పుడు మగవాళ్ళు తయారు చేసేది కాదు కదా, అలాగే ఆడపిల్లలు వంట వండాలి. ఈ వండే వంటల్లో కూడా ఈ పావు కేజీ బిల్ల కూడా పగలగొట్టలేకపోతున్నాయి. వాళ్ళ కోసం మేము లిక్విడ్ అనేది అందుబాటులోకి తెచ్చాము. వాస్తవంగా ఈ లిక్విడ్ బెల్లం పొంగు మీద ఉన్నప్పుడు ఈ ఈ లిక్విడ్ ద్రావకాన్ని తీస్తాము. ఇది చాలా పంచదార వాడే కన్నా బెల్లం వాడే కన్నా ఇది ఇంకా ఫ్లేవర్గా డిఫరెంట్ ఫ్లేవర్గా ఉంది. మొన్న 3-4 రోజుల క్రితము ఒక ఆయన ఒక బాటిల్ తీసుకెళ్ళి ఒక వారం క్రితం తీసుకెళ్ళి 4 రోజుల క్రితం వచ్చి, మా అమ్మాయి ఇది హార్లిక్స్ బూస్ట్ లాగా ఉంది, చాలా బాగుంది నాన్న, ఇది అయిపోద్దేమో, ఇంకా 2 బాటిల్స్ తీసుకురా నాన్న, బెల్లం తయారీ కూడా అయిపోద్ది అని అంటున్నావు కదా అని అంటే ఆయన వచ్చి మళ్ళీ ఒక 2 బాటిల్ తీసుకు జావలోకి, జ్యూస్లోకి, కాఫీ, టీ, దెబ్బరొట్టె, గారెల్లోకి అలాంటి వాటిల్లోకి ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక రాను ఏంటంటే ఇక ఈ లిక్విడే అయిపోద్ది బెల్లం కూడా. జనానికి కూడా అలవాటు చేద్దాం అనే ఉద్దేశంతో మేము ఈ లిక్విడ్ని కూడా అందుబాటులో తీసుకొచ్చాము. ఇప్పుడు బెల్లం టీ కూడా ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా, ఇవన్నీ ఇది వాస్తవంగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సంవత్సరం పాటు ఉంటుందండి. విడిగా అయితే 3 నెలలు గట్టిగా ఉంటుందండి. 3 నెలలు త్వరగా అయిపోతుంది కూడా వాడేదాన్ని బట్టి ఏముందండి. ఓకే. ఇప్పుడు బయట బెల్లం టీలు కూడా ఎక్కువ అవుతున్నాయి, అవి కూడా కల్తీ లాగా ఉందా? మీకు పంచదార బెల్లాల నుంచి వచ్చే వాటితోనే బెల్లం టీ అని చెప్తారు, కానీ దయచేసి అయితే మీకే ప్రమాదం. మీరు ఇక్కడికి వచ్చి మీకు నమ్మకం కుదిరి చూసి నచ్చితే మా బెల్లం కొనుక్కోండి, ఆరోగ్యంగా ఉండండి. ఆ కళాయిలో అంటే ఎన్ని కిలోలు బెల్లం తయారవుతుంది? ఇది మేము చెరుకు రసం తీసిన తర్వాత ఈ చెరుకు రసాన్ని మేము కళాయి మీదకి పొయ్యి మీదకి ఎక్కించిన తర్వాత 3.5 గంటలు ఉడుకుతూ ఉండాలండి. 3.5 గంటల తర్వాత బెల్లం చెక్కబడిన దాన్ని మేము పావు కిలో బెల్లంలాగా ఇలా పాకంలాగా బుట్టల్లాగా తయారు చేస్తామమ్మా. ఓకే. ఒక దాంట్లో ఎంత వస్తుంది అనేది? ఒక కళాయికి వచ్చేసరికి 130 నుంచి 140 కేజీల మధ్యలో వస్తుంది వెయిట్, బెల్లం వెయిట్. ఓకే. ఈ అచ్చు మీద ఇప్పుడు మీరు ఈ అచ్చు అంటున్నారు బెల్లం తీసాక, సో ఈ అచ్చు అనేది ఇలాగే ఉంటుందా? బెల్లం అనేది అప్పుడప్పుడు తెల్లబడిపోతా ఉంటది, సో ఈ అచ్చు అనేది ఎన్ని రోజులు ఉంటది ఇలాగా? మా దగ్గర ఇప్పుడు తయారు చేసాం కదమ్మా, మీ ముందే తయారు చేసాము. ఇప్పుడే ఇంకా పచ్చిగానే ఉంది. వాస్తవం చెప్పాలంటే ఇలా కొడితే రాయిలాగా సౌండ్ వస్తుంది, కానీ ఇది దీనిలో తేమ శాతం ఉంటుంది, చెరుకు రసం తేమ శాతం ఉంటుంది. మా దగ్గర వెంటనే ప్యాక్ అవుద్ది. మీ దగ్గరికి వచ్చిన తర్వాత 3 రోజులు ఈ బెల్లాన్ని ఎండలో ఇలా తిరగేసి ఎండలో పెట్టాలి. 3 రోజులు పెట్టిన తర్వాత ఈ బెల్లానికి ఎటువంటి దోషం ఉండదు. దీనిలో ఉన్న తేమ శాతం అంతా డ్రై అయిపోయి బెల్లం ఇంకా చక్కగా తీయగా ఉంటుంది. మళ్ళీ నెలకు ఒకసారి ఫస్ట్ తారీఖు అనేది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి 1వ తారీఖు అనేది శాలరీ లాగా ఇది కూడా మనం కొన్ని పదార్థాలు బాగు చేసుకోవాలంటే 1వ తారీఖు గుర్తుపెట్టుకుంటే ఆ 2-3 రోజుల్లో ఇది కూడా ఎండలో పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు మళ్ళీ మా దగ్గరకు తీసుకున్న బెల్లం ఒక 20 కేజీలు బెల్లం కొనుక్కుంటే నెలకు 1.5 కేజీన్నర చొప్పున, మనం ఎక్కువ వాడమని కూడా చెప్పట్లా, నెలకు 1.5 కేజీన్నర చొప్పున దగ్గర సంవత్సరానికి 20 కేజీల బెల్లము. ఏ రోజు ఎలా తీసుకున్నారు చివరి రోజు కూడా మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఇంకా 4 బెల్లలు ఉన్నాయా అని చెప్తా ఉంటారు వచ్చిన వాళ్ళు. అంటే బెల్లం ఏంటంటే నెలకు ఒకసారి ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకుంటే దీనిలో ఎటువంటి తెలుపుదనం కానీ పాడవటం కానీ బూజు పడటం కానీ అవి ఏమీ రావమ్మా. చాలా మంది ఆర్గానిక్ అని ఏదో చెప్తా ఉంటారు, వ్యాపారం చేసి ఏదో వారి జీవనోపాధి కొనసాగించాలని చెప్తూ ఉంటారు. ఇది వాస్తవంగా మా దగ్గరది అయితే మాత్రం పంచదార కలవంది, ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా 79 సంవత్సరాల నుంచి తయారు చేస్తాం. మేమందరం చాలా ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడే మా నాయనమ్మ గారిని మేడం గారు ఇంటర్వ్యూ చేశారు. మీరు ఇంత హెల్దీగా ఈ వయసులో కూడా ఎలా ఉన్నారంటే మా బలం ఇదేనేమో, ఈ బెల్లమే మా బలం అయి ఉండొచ్చు, మా శరీర సౌందర్యానికి కానీ ఏమైనా కానీ ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెరుకుతోనే చేస్తారు అని చెప్తున్నారు, చెరుకు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మీరే పండిస్తారా లేదా బయట నుండి అన్న తెప్పించి చేస్తూ ఉంటారా? మేము 79 సంవత్సరాల నుంచి మేము వ్యాపారస్తులం కాదమ్మా, మేము రైతులము. మేము పండించిన పంటనే మేము అమ్ముకోవాలని. వాస్తవంగా ప్రతి రైతు తను పండించిన పంటను అమ్ముకోవటం అనేది జరగని పని. అలా జరిగితే రైతుకి చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే మధ్యలో వ్యాపారస్తులు, దళారులు వీళ్ళందరూ ఉండి అధిక ధరలతో వారు బాగుపడుతున్నారు, కానీ రైతు బాగుపడతలేదు. మేము మాత్రం ఏంటంటే ఈ బెల్లం అనేది తయారు చేయాలి, మంచి బెల్లం అందియాలన్న ఉద్దేశంతో మేమే పంట పండించి మేమే ఈ బెల్లాన్ని తయారు చేస్తాం. మా దగ్గర ఏదన్నా
చెరుకు తక్కువగా ఉంది అనుకుంటే బయట నుంచి ఎవరో ఒకళ్ళు ఇద్దరు రైతులు చెరుకు పండించిన వాళ్ళు మా చెరుకు ఆడండి అని అంటే ఒకళ్ళిద్దరికి ఏదన్నా మాకున్న గ్యాప్లోని బట్టి చెరుకు ఆడిపోయారు. కానీ ఏంటంటే ఈ చెరుకు చాలా నష్టదాయకంగా లాభాలతో కూడుకున్న పని కాదమ్మా. బయట చెరుకు పండించిన రైతుకు కూడా గిట్టుబాటు కావట్లేదు అని చాలామంది రైతులు చెరుకును పండించడం మానేశారు. మేము మాత్రం ఏంటంటే ఈ బెల్లం తయారు చేసి పదార్థాన్ని మంచి పదార్థాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని కొనసాగిస్తూ ఉన్నాము. మా దగ్గర వచ్చిన చెరుకు రసం తయారు చేసిన తర్వాత ఈ చెరుకు పిప్పే మాకు పొయ్యిలోకి వస్తుంది. ఈ చెరుకాకే మాకు పొయ్యిలోకి ఉపయోగపడింది. ఇది చాలక మేము అధికంగా మినపొట్టు తెచ్చుకుంటాము, మొక్కజొన్న బొళ్ళు తెచ్చుకుంటాము. అట్లా మాకు వంటకాలకి వీటిని ఉపయోగించుకుంటూ ఉంటాము. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ మ్యాన్ పవర్ లేదు అని చెప్తూ ఉన్నారు. మరి వచ్చే తరాలకి ఇదే ఇప్పుడు మీరు కంటిన్యూ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? ముందు ఎలా ఉండబోతుంది? మేము మ్యాన్ పవర్ తగ్గిపోయింది, పనిచేసే వాళ్ళు కూడా లేరు, చాలా ఇబ్బంది అవుతుంది. ఈ బెల్లానికి కూడా చాలా ఖర్చు అవుతుంది, మనకేం మిగలటం లేదు. ఆపేద్దాము అని ఇప్పుడు మేము 79వ సంవత్సరం, ఇది 75వ సంవత్సరంలో చక్కగా వచ్చి ఒకసారిగా 75 సంవత్సరాల నుంచి మన పూర్వీకులు నడిపారు అని ఒక ఫొటోస్ దిగానమ్మా. ఆ ఫొటోస్ దిగి నేను అందరికీ నా ఇంట్లో పెట్టుకుందాం ఒక ఆల్బమ్ లాగా చేసి అని పెట్టాను. కానీ ఏంటంటే నా మనసు అంగీకరించలే. నిర్ణయం అయితే తీసుకున్నాను ఆపేద్దాం అన్న ఉద్దేశంతో. మా మనసు అంగీకరించక కాదు, మంచి పదార్థాన్ని మనం అందివ్వాలి, మనం చాలా ఏళ్ళ నుంచి దీన్ని రన్ చేస్తున్నాము అన్న ఉద్దేశంతో మేము ఇలా ఫోటోలు కూడా దిగానండి. మంచి స్టిల్స్ ఇచ్చి ఫోటోగ్రాఫర్ని పిలిపించి ఫొటోస్ కూడా దిగి మా మొట్టా వాళ్ళకి కూడా బట్టలు అవి పెట్టి అందరినీ ఇలా ఒక గ్రూప్ ఫోటో కూడా దిగాను. దిగిన తర్వాత దిగిన రోజున ఎంతో మనోవేదన చెందాను. అరే ఇన్ని సంవత్సరాలు మనం చేసిన తర్వాత దీన్ని ఆపేస్తే ఎట్లా అన్న ఉద్దేశంతో 76వ సంవత్సరం కంటిన్యూ చేశాను, 77 చేశాను, 78 చేశాను, 79 చేశాను, 80 కూడా చేయాలని ఆలోచన ఉంది. కానీ ఏంటంటే కౌలు తీసుకోండి అయ్యా నా పొలాన్ని అని అంటే కాదు నువ్వు ఉండాలి అని నేను అడిగిన వ్యక్తి కూడా కాదులే, నేను ఎక్కువ మందిని అడగలేదు, ఇద్దరిని అడిగాను. ఆ ఇద్దరు ఏంటంటే కాదులే నువ్వు రా, నువ్వు బెల్లం తయారు చేయి, మీ పొలాలన్నీ బ్రహ్మాండ రోడ్డు అమ్ముటే ఉన్నాయి కదా, ఇబ్బంది లేదు కదా, లాక్కొచ్చావు కదా ఇన్ని రోజులు అన్న ఉద్దేశంతో నేను ఫోటోలు దిగిన వ్యక్తిని కూడా మళ్ళీ ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ కూడా ఇవ్వాలని ఆలోచన ఉంది. ఏ టైం ఎలా ఉంటుందో చెప్పలేదు. ఓకే, రోజుకి ఎంత బెల్లం అనేది మీ దగ్గర నుంచి వెళ్తూ ఉంటుంది బయటికి? రోజుకి 800 కేజీలే తయారు చేస్తాం. 800 కేజీల్లో 800 కేజీలు కూడా మా దగ్గరికి వచ్చి కొనుక్కెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ పబ్లిసిటీ అవడం వల్ల, యూట్యూబ్ ప్రభావం వల్ల ఉభయ రాష్ట్రాల నుంచి ఆర్డర్స్ బాగా వస్తున్నాయి. వారికి కూడా మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించగలుగుతాం. ఓకే, ఆర్డర్స్ అంటే మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్లేస్లు? అన్ని జిల్లాలు, తెలంగాణ జిల్లాల్లో చాలా జిల్లాలు, సత్తుపల్లి, మదిర, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ డిస్టిక్, అసలు హైదరాబాద్ నగరంలో అయితే కేహెచ్పి, జేఎన్టీయు, మియాపూర్, సంగారెడ్డి, ఇట్లా చాలా ప్రాంతాల నుంచి, ఖమ్మం, వీళ్ళందరూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చే కడప, రాయచోటి వాళ్ళు కూడా యూట్యూబ్లో చూసి ఇక్కడి నుంచి అనంతపురం, ఇవన్నీ తిరుపతి, వీళ్ళందరికీ మేము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామండి. అంత ఆన్లైన్ ప్రాసెస్ అయితే మా దగ్గర 22 కేజీలు బాక్స్ ఉంటుందండి. కొంతమంది ఏంటంటే 20 కేజీలు సరిపోద్దులయ్యా అని అంటే 10 కేజీలు అడిగిన వాళ్ళకి మాత్రం దయచేసి ఇవ్వలేకపోయాము. అట్లా 2-3 తీసుకోండి అన్న వాళ్ళకి మాత్రం 20 కేజీలు 22 కాస్త 20 చేసి ప్యాక్ చేసి పంపిస్తున్నాం మేడం. ఓకే, సో ఇది పావు కిలో డబ్బానా? ఇది పావు కేజీ అండి. ఈ బెల్ల పావు కేజీ వస్తుంది. ఈ బాక్స్ 22 కేజీలు పడుతుంది. దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం మేడం. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఎలా, ఎక్కడి నుంచి? మేము ఇక్కడి నుంచి ఇక్కడ బెల్లం తయారు చేసేటానికే మా పని అయిపోతుంది సాయంత్రానికి. ఈ ట్రాన్స్పోర్ట్ చేయటం చాలా కష్టంగా ఉంది. కానీ వినియోగదారులు మా మీద నమ్మకంతో మీ బెల్లం మాకు బాగా నచ్చింది పంపించండి అని 1-4 సార్లు అడుగుతుంటే మేము రిస్క్ తీసుకొని అయినా పంపించాల్సి వస్తుంది. ఇదివరకు రోజుల్లో 18 గంటలు పనిచేస్తే ఇంకో 2 గంటలు దీనికి కేటాయించి 20 గంటలు పని చేయాల్సి వస్తుంది. నాకైతే ప్రజెంట్ మీతో మాట్లాడదాగా నా మొహంలో ఇంకా నిద్ర ఉంది. 4 రోజుల నుంచి నిద్ర చాలక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ మ్యాన్ పవర్ ఒకటి తగ్గటం వల్ల ప్రతిదీ మనమే చూసుకోవాల్సి వస్తుంది. మ్యాన్ పవర్ పెంచుకుందాం అంటే మనీ పవర్ చాలటం లేదు. దీనికి అనేక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాం. అయినా కానీ మంచి పదార్థాన్ని ఇవ్వాలి,
కొంతమంది అయినా శుభ్రంగా ఉంటారన్న ఉద్దేశంతో ఒరిజినల్ బెల్లాన్ని తయారు చేస్తున్నాం మేడం. ఇప్పుడు పండుగ సీజన్లు వచ్చినాయి అంటే ఇంకా ఎక్కువ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మరి మీరు డైలీ 800 కేజీలే తయారు చేస్తానంటున్నారు కదా. మా బెల్లము మరీ ముఖ్యంగా చెప్పాలంటే అరిసెలకు, మిఠాయిలకి సంక్రాంతి పండుగ స్పెషల్ అండి. ఏ పదార్థమైనా దొరికింది, కానీ ఒరిజినల్ బెల్లము సంక్రాంతి పండుగలో ఈ నెల మాత్రమే ఉంటుంది. గతంలో 5 నెలలు తయారు చేసే బెల్లాన్ని రాను రాను ఏంటంటే గిట్టుబాటు కావట్లేదు, నష్టాలతో మనం నడపలేమన్న ఉద్దేశంతో దీన్ని నెల రోజులకు వచ్చేసాం. ఈ నెల రోజుల్లో అరిసెల బెల్లం కావాలని ప్రత్యేకంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి మా ప్రజల కోసం, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని ఏంటంటే మేము గుర్తించలేము, వాళ్ళకి దీని గురించి తెలియదు, మమ్మల్ని గుర్తించి ఈ బెల్లం తీసుకెళ్ళాలి అని చెప్పి ఈ బెల్లాన్ని ప్రత్యేకంగా వచ్చి రేటు కూడా అడగకుండా కొనుక్కొని వెళ్ళి నెక్స్ట్ ఇయర్ కూడా మీరు బెల్లం తయారు చేయండి అయ్యా అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించే వాళ్ళు చాలామంది ఉన్నారు మా చుట్టుపక్కల. వాళ్ళ కోసం సంక్రాంతి బెల్లాన్ని మేము అరిసెలకి ఇదే బెల్లం వాడతారు. కల్తీ బెల్లం వాడితే వాళ్ళకి బెల్లం పెలుసు వచ్చేసి సరిగ్గా అరిసె రాదు, స్వీట్ షాప్లో స్వీట్ తిన్నట్టుగా ఉంటుంది. మా బెల్లాన్ని అరిసె వండుకొని తింటే కమ్మగా లాలాజలం ఊరిద్ది. ఒక అరిసి తింటే 2 అరిసి తినాలనిపిస్తుంది. అంటే అటని 3వ అరిసి తినలేము, ఎందుకంటే ఎవిటేస్తుంది కాబట్టి. 2వ అరిసి వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు అదే పండుగ సీజన్ అప్పుడు ఇంకా హెవీగా కావాలనిపిస్తుంది. మీరేమో డైలీ 800 కేజీలు అంటున్నారు కదా, మరి ఇంకా ఎక్కువ కావాలి, ఎక్కువ ప్రాసెస్ ఉండాలి కదా. ఎక్కువ ప్రాసెస్ చేయాలన్నా కానీ ఇక్కడ మాకు అంత శక్తి లేదు, మ్యాన్ పవర్ లేదు మేడం. ఇక్కడ మేము తయారు చేసే బెల్లం వరకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక రోజు అటు ఇటుగా బెల్లాన్ని అందరికీ సప్లై చేస్తున్నాం. ఓకే, 800 కేజీలు మాత్రం పక్కాగా ఉంటుంది. ఎంత టైం పడుతుంది ఇప్పుడు పొద్దున స్టార్ట్ చేస్తే ఆ 800 కేజీలు అవ్వడానికి? ఉదయం 4 గంటలకి మేము ఇక్కడ మా వర్కర్స్ పనిచేస్తారండి. సాయంత్రం పూట 7 గంటల వరకు కంటిన్యూగా పనిచేస్తూనే ఉంటారు. వాళ్ళకు కూడా ఏంటంటే ఎక్కడి నుంచో వస్తున్నారు, ఇక్కడ పనిచేసే వాళ్ళు లేక. మా చుట్టుపక్కల మా విలేజీ గతంలో 7-8 ఊళ్ళకి జనానికి పని అప్పచెప్పిన ఊరు. ఇక్కడ అందరూ ఏంటంటే ఎవరి పనులు వాళ్ళు, అందరూ వ్యవసాయాల్లోకి వచ్చేసారు, కూలీ వాళ్ళు తక్కువ ఉన్నారు. ఇక మేము నర్సీపట్నం, వైజాగ్ సైడ్ నర్సీపట్నం నుంచి అక్కడ వర్కర్స్ని తీసుకొచ్చి ఇక్కడ బెల్లం తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు చెరుకు కూడా ఒక సీజన్ ఉంటుంది, సో ఇప్పుడు దీనికంటే ఒక సీజన్ అనేది ఉంటుందా? ఈ బెల్లం తయారీ అవ్వాలి అని అంటే 365 రోజులు చెరుకు దొరికినా కానీ బెల్లం మాత్రం కరెక్ట్గా రాదమ్మా. ఎందుకు రాదు అంటే వర్షాకాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది. ఈ 3 కాలాల్లో చలికాలం బెల్లానికి ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. చలి వల్ల ఏంటంటే మనం ఎలా ముడుచుకుపోతామో ఈ చెరుకు రసం కూడా చాలా చిక్కగా తయారైపోయి బెల్లం బాగా టెంపర్ వచ్చి బాగా షైనింగ్గా ఉంటుంది. ఎండాకాలం బెల్లం ఒక రకంగా ఉంటుంది, వర్షాకాలం బెల్లం ఒక రకంగా ఉంటుంది. ఈ కాలంలో బెల్లం రాయల్లే మోగుతూ ఉంటుంది చక్కగా. ఆ కాలంలో బెల్లం సరిగ్గా బెల్లం రాదు, అంత కలగా కూడా ఉండదు. ఓకే, మెత్తబడిపోతూ ఉంటుందా? అసలు నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 నెలల్లో ఉన్న బెల్లమే ఒరిజినల్ బెల్లం. ప్రకృతి మనకు ప్రసాదిస్తున్న వరాలలో ఆ కాలంలో ఆ కాలాన్ని బట్టి బెల్లం కూడా గట్టిగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. మిగతా కాలాల్లో బెల్లం కరెక్ట్గా ఉండదు. మీరు బెల్లం ఒరిజినల్ బెల్లం కొనాలనుకుంటే డిసెంబరు, జనవరి నెలలో బెల్లం చలి బాగా తిరగటం వల్లే బెల్లం బాగా వస్తుంది. మిగతా నెలల్లో ఎలా ఏంటి మీ వ్యాపారం అనేది ఎలా ఉంటుంది? చెరుకు పండించి మళ్ళీ చెరుకు పొలాలు అన్ని సాగు చేసుకొని ఈ 10 నెలలు చెరుకుని పండించి 11వ నెల 12వ నెల బెల్లం తయారు చేస్తాం. ఓకే. బెల్లం తీసుకోవడానికి వచ్చారు కదా, ఇక్కడికే రావడానికి గల కారణం ఏంటి? ఇక్కడ మన కళ్ళ ముందు చెరుకు పండించి మన కళ్ళ ముందే రసం తీయటం, పాకం తీయటం, బెల్లం చేయటం చేస్తారు. బయట మనం కొన్న బెల్లం వారం రోజులకి నీరు గారిపోతూ ఉంటుంది. ఈ బెల్లం 6 నెలల నుంచి సంవత్సరం కూడా మనం నిల్వ ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఎలాంటి కల్తీ ఉండదు. గత 20 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి రావటం, ప్రతి సంవత్సరం ఒక 20 కేజీలు 30 కేజీలు అలా తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది ఈ బెల్లం అనేది? బయట వాటితో పోలిస్తే బయట కల్తీ కూడా జరుగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. పంచదార కూడా ఎక్కువ యూజ్ చేయకుండా బెల్లాన్నే యూజ్ చేయాలని కూడా చెప్తున్నారు. ఈ బెల్లానికి ఒక ప్రత్యేకత ఏంటి? తింటే ఒరిజినల్ బెల్లం అన్నా తినాలి, లేదా పంచదార అన్నా తినాలి. అలా కాకుండా మార్కెట్లో మనకి పంచదారనే రీసైకిల్ చేసి దాన్నే పాకం చేసి కలర్ కలిపి బెల్లంలాగా అమ్ముతున్నారు. 70-80 రూపాయలకే వచ్చేస్తుంది. అది అంతా కూడా రద్దు పంచదారని తీసి అలా చేస్తూ ఉంటారు. ఈ ఒరిజినల్ బెల్లం అయితే మాత్రం ఈ నెల మన డిసెంబరు, జనవరిలో మాత్రమే ఇక్కడ దొరుకుతుంది. అందుకని మేము ఆ టైంలో వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటాం.
ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు మీరు? నేను 20 ఇయర్స్ నుంచి తీసుకెళ్తా ఉంటాను ప్రతి సంవత్సరం. పాకం కూడా తీసుకెళ్తా ఉంటాను. క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఆ క్వాలిటీ ఇంక ఇది మన న్యాచురల్గా వాటితో పోల్చుకుంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఒకటే గుర్తు, మనకి వారం రోజుల్లో బయట తెచ్చిన బెల్లం కరిగిపోతుంది. ఈ బెల్లం 1 ఇయర్ అయినా కూడా మధ్య మధ్యలో ఎండలో పెట్టుకుంటా ఉంటే చెడిపోకుండా ఉంటుంది. రుచి కూడా ఇది న్యాచురల్గా ఉంటుంది. పంచదార తిన్నట్టు ఫీలింగ్ లేకుండా న్యాచురల్గా ఒరిజినల్ బెల్లం అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ బెల్లంలో మటుకు మాకు ఏ రకమైనటువంటి లోటు లేదండి, బాగానే ఉందండి, దివ్యంగా ఉంది. అందుకనే రెండోసారి మళ్ళీ వచ్చాం, మూడోసారి వచ్చాం మళ్ళీ ఇప్పుడు ఈ నెలలో ఇప్పుడు మళ్ళా. ఏమ్మా చాలా అంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి చెప్పండి మీకు. ఇంకా బయట బెల్లం చెప్పమాకండి, వద్దు, వేస్ట్. బయట బెల్లంతో పళ్ళు కొట్టుకోవాలంటే పడతాయేమో పళ్ళు, అంతే తప్ప అసలు పగలలా. గోడకేసి కొట్టి కూడా పగలడు. ఎంతోమంది చూస్తారు, కష్టపడి కూడా చూస్తారు, ఎన్నో చూస్తున్నాను నేను. అయితే నేను వ్యాపారస్తుడు కాదు, నేను పురోహితుడిని. ఎక్కడికైనా వెళ్ళి కార్యక్రమాలు చేయిస్తే ఎవరికైనా బెల్లం పెడుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఆ బెల్లం పెట్టి కూడా పగలదే, అయ్యగారు మీ చేతితో పగలగొట్టని చెప్పంటారు వాళ్ళు. ఏం పగులుతుందో పగలలో సాగలేదు. అందుకని ఆఖరికి రాపరాయి పెట్టి కొట్టినా కూడా పగలమ్మా. ఏమా అది ఇంకేం కావాలి ఆధారం. మామగారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బెల్లంలో ఉన్నారు మీరు వ్యాపారం? 25 సంవత్సరాల నుంచి మొదలెట్టారు. తనకి 25 వచ్చిన దగ్గర నుంచి వంట. కొన్నాళ్ళు గానక ఎడ్డతో తిప్పేవాళ్ళు, కొన్నాళ్ళేమో కసరు పెట్టి వండారు, ఇట్లా అచ్చులు పోసేవాళ్ళు. అప్పుడు 25 సంవత్సరాలు అప్పుడు మీ ఆయన గారు స్టార్ట్ చేశారు ఇది. చేశారు. నా పెళ్ళి 47 ఈ బెల్లం వంటలో దిగారు. తనే వండేవారు చానాళ్ళు. తర్వాత వంట మనిషిని పెట్టి వండించారు. సో చూశారు కదా, ఈ రోజు బెల్లం తయారీ ఎలా చేస్తారో బెల్లం కసరు నుండి మీకైతే చూపించడం జరిగింది. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.